మీకు తెలుసా నేనిప్పుడు మాట్లాడబోయే హీరోయిన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రకంగా చెప్పాలంటే బ్యాన్ అయ్యింది. అవును. తనే నేషనల్ క్రష్ అయిన 'రష్మిక మందన'. ఇప్పుడు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హాట్ ఫేవరెట్ హీరోయిన్. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత ఇక 'రష్మిక' నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టాప్ హీరోయిన్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉండబోతుంది. నో డౌట్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో 'రష్మిక' ఇప్పుడు అందరిని బీట్ చేసి టాప్‌లో ఉంది. కానీ తన ఓన్ ఇండస్ట్రీ అయిన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? దీని వెనకాల కారణాలేంటి? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు ఈ కారణాలు 4 భాగాలుగా 4 రీజన్స్‌గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి 'రష్మిక ఇంట్రొడక్షన్ టు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ'. అవును ఫ్రెండ్స్, 'రష్మిక' తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. తనకు చిన్న వయసు నుంచే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటో తను చాలా ఫేస్ చేశారు. తనకు 2014లో ఒక అవకాశం వచ్చింది. క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేటే చేయడం కాకుండా తను టైటిల్ విన్నర్‌గా కూడా అయ్యారు. అండ్ ఆ టైటిల్‌ని అందజేసింది ఎవరో కాదు ఫ్రెండ్స్, అక్షయ్ కుమార్ గారు. ఇంకేముంది, ఆ తర్వాత 'రష్మిక' తలరాతే మారిపోయింది. తనని క్లీన్ అండ్ క్లియర్ అంబాసిడర్‌గా అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి తన మోడలింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్న టైంలో ఒక కన్నడ డైరెక్టర్ కొత్త హీరోయిన్‌ని వెతుకుతున్నారు. తనకు ఒక మ్యాగజైన్ కవర్ పేజ్‌లో 'రష్మిక' ఫోటో కనపడింది. అంతే, అక్కడే ఫిక్స్ అయిపోయారంట 'రష్మికనే తన నెక్స్ట్ మూవీ హీరోయిన్' అని. అది కూడా రక్షిత్ శెట్టికి జోడీగా. రక్షిత్ శెట్టి ఒక పెద్ద హీరో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. తనకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, 'కాంతారా' మూవీ హీరో రిషబ్ శెట్టి. అండ్ ఆ మూవీ పేరు 'కిరిక్ పార్టీ'. ఎలాగో అలాగో 'రష్మికని' రీచ్ అయ్యి తనని ఒప్పించి ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. అండ్ 'కిరిక్ పార్టీ' మూవీ ఆ టైంలో ఎంత పెద్ద హిట్టో అంత చాలా పెద్ద హిట్ అది. అంటే 2016లో ఈ ఈ మూవీ రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయ్యింది. 365 రోజులు ఆడింది ఈ మూవీ. అండ్ చాలా చిన్న బడ్జెట్ మూవీ ఇది. అండ్ 50 కోట్లకు పైగా వసూలు చేసింది. రక్షిత్ శెట్టి అండ్ 'రష్మిక మందన' జోడీని కన్నడ ప్రజలు చాలా లైక్ చేశారు అండ్ ఆదరించారు కూడా. అండ్ వీళ్ళిద్దరు జోడీ నుంచి రియల్ జోడీగా మారడం ఎంతో టైం పట్టలేదు. వీళ్ళ మధ్య ఇష్టం పెరిగింది. ఎంగేజ్మెంట్‌కి కూడా దారి తీసింది. అండ్ 2017లో ఎంగేజ్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 'అంజనీ పుత్ర' అండ్ 'చమక్' అనే కన్నడ మూవీస్ చేశారు 'రష్మిక'. ఇప్పుడు 'రష్మికకి' బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ హిట్ అయ్యాయి. తన ఫస్ట్ 3 మూవీస్ ఫుల్ కమర్షియల్ సక్సెస్ అయ్యి కిక్ స్టార్ట్ ఇచ్చారు 'రష్మిక'. అండ్ కన్నడ ప్రజలు ఆమెకు టాప్ హీరోయిన్‌గా యాక్సెప్ట్ చేశారు. తన ప్రతి మూవీతో కన్నడ ప్రజల ప్రేమ ఆమెపై పెరుగుతూ పోయింది. ఇంత ప్రేమ చూపించిన కన్నడ ప్రజలు ఎందుకు ఇప్పుడు ఆమెని బ్యాన్ చేశారు? ఎందుకు అంతలా హేట్ చేశారు? మనం నెక్స్ట్ రీజన్‌లో తెలుసుకుందాం కొద్దిగా. నెక్స్ట్ రీజన్ వచ్చేసి జంప్ ఇంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అవును ఫ్రెండ్స్, 2018లో 'రష్మిక' 'చలో' మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. అది కూడా తన ఓన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీలో పీక్‌లో ఉన్నప్పుడు. కన్నడ ప్రజలు 'రష్మికని' పిచ్చిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న టైంలో తెలుగులోకి వచ్చారు. అండ్ 'చలో' మూవీ అగైన్ చాలా చిన్న బడ్జెట్ మూవీ. జస్ట్ 3-4 కోట్లలో తయారు చేశారు. అండ్ 25 కోట్లకు పైగా వసూలు చేసిందంట. తర్వాత విజయ్ దేవరకొండతో 'గీతా గోవిందం' చేశారు. ఇది చాలా పెద్ద హిట్ మూవీ. ఏకంగా 132 కోట్ల డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత నాగార్జున, నానితో 'దేవదాస్' మూవీ చేసింది. అది కూడా కమర్షియల్ హిట్ అయ్యింది ఫ్రెండ్స్. 'రష్మిక' తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్ కొట్టేసింది. తెలుగు ప్రజలకు కూడా తను హార్ట్ థ్రాబ్‌గా నిలిచిపోయారు. ఇప్పుడే ట్విస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 'రష్మిక' అండ్ రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది అన్న న్యూస్ బయటకి వస్తుంది. అండ్ ఈ న్యూస్ వల్ల ఇద్దరి ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేక్ అవుతుంది. కానీ 'రష్మిక' అండ్ రక్షిత్ శెట్టి వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా ఏ ఈవెంట్లో అయినా ఒకరి మీద ఒకరు ఈ న్యూస్ గురించి మాట్లాడలేదు. ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు. కానీ పబ్లిక్‌లో రూమర్స్ ఏంటంటే 'రష్మిక' తన కెరియర్ పీక్‌లో ఉన్నారు కాబట్టి తను తన కెరియర్ మీద ఫోకస్ చేయడానికి ఈ ఎంగేజ్మెంట్‌ని బ్రేక్ చేశారని. మరోవైపు 'గీతా గోవిందం' సినిమా టైంలో విజయ్ దేవరకొండ అండ్ 'రష్మిక' ఇద్దరు చాలా దగ్గరయ్యారని, డేటింగ్ చేస్తున్నారని రూమర్స్. కానీ వీళ్ళిద్దరూ కొట్టి పారేశారు. కానీ వీళ్ళిద్దరూ 'రష్మిక' అండ్ విజయ్ దేవరకొండ ప్రతి ఈవెంట్‌లో ఎక్కడ పడితే అక్కడ కలిసి కనపడేసరికి రూమర్స్ కాస్త నిజాలుగా మారాయి ఫ్రెండ్స్. అండ్
థర్డ్ రీజన్ వచ్చేసి రష్మిక, ది రైస్ ఇన్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ది ఫాల్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్ ఫ్రెండ్స్, తెలుసుకుందాం మనము ఎలా పాన్ ఇండియా లెవెల్లో రష్మిక ఎదిగారని, అదే విధంగా ప్యారలల్ టైంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా కిందికి వెళ్ళిపోయారనేది తెలుసుకుందాం. కన్నడ ఫ్యాన్స్ ప్రేమ రష్మికపై ఇప్పుడు మెల్లమెల్లగా కోపంగా మారుతుంది. ఎందుకంటే తనను తెలుగు ప్రజలు కూడా చాలా ఆదరించడం కొనసాగించారు. తన సౌత్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అయిపోయారు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులో 3 హిట్లు ఇచ్చాక ఒక్క కన్నడ మూవీ చేశారు 2019లో. అది కూడా దర్శన్తో, యజమాన అనే మూవీ. ఆ తర్వాత 2020లో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 3 తెలుగు సినిమాలు చేశారు. డియర్ కామ్రేడ్, సర్లేరు నీకెవరు అండ్ భీష్మ. ఈ 3 కూడా కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. అండ్ 2021లో తన లాస్ట్ కన్నడ మూవీ అయిన పొగరు అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కన్నడ మూవీ కూడా తను చేయలేదు. అండ్ అదే సేమ్ ఇయర్లో తమిళంలో కూడా సుల్తాన్ మూవీతో అడుగు పెట్టారు. అండ్ అదే ఇయర్లో పుష్ప కూడా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ అల్లు అర్జున్కి అండ్ రష్మికకి ఇది తొలి పాన్ ఇండియా మూవీ. అండ్ మీ అందరికీ తెలుసు ఈ పుష్ప మూవీ ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో. అండ్ అప్పటికే రష్మిక పాన్ ఇండియా లెవెల్లో అందరికీ ఫేవరెట్గా అయిపోయారు. నేషనల్ క్రష్ టైటిల్ కూడా దక్కించుకున్నారు. అండ్ ఎంతవరకు వెళ్ళిందంటే రీల్స్లో ప్రతి సెకండ్ వీడియోలో రష్మికనే కనపడుతుంది. అండ్ రష్మిక వీడియోస్ పెట్టి ఎడిట్ చేసేవారు. స్పెషల్లీ రష్మిక ఒక అవార్డ్స్ ఈవెంట్లో ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్ వీడియో అయితే చాలా తెగ పెద్ద వైరల్ అయిపోయింది. అండ్ వన్ లాస్ట్ అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి హేట్ ఆన్ రష్మిక రిజల్టెడ్ ఇన్ బ్యాన్ ఇన్ కర్ణాటక. అవును ఫ్రెండ్స్, ఇక్కడ పూర్తిగా రష్మిక పైన హేట్ అనేది మొదలైపోయింది. పుష్ప తర్వాత రష్మిక చాలా పెద్ద నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయారు. తనకు అర్థమైపోయింది లార్జర్ లెవెల్ ఫ్యాన్స్ని రీచ్ కావాలంటే పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేయాలి. అండ్ అప్పటికే తను హిందీలో కూడా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. గుడ్ బై మూవీ అమితాబ్ బచ్చన్ గారితో, అండ్ తర్వాత మిషన్ మజ్ను సిద్ధార్థ్తో చేశారు. ఇక ఫుల్ స్వింగ్లో రష్మిక తెలుగు, తమిళ్, హిందీలో మూవీస్ చేస్తున్నారు. ఒక్క కన్నడలో తప్పితే. ఇక్కడే కన్నడ ఫ్యాన్స్కి కోపం వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ మూవీస్ చేయడం తప్పు లేదని, కానీ తన సొంత గడ్డ అయిన సొంత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని మర్చిపోవడం, కన్నడలో సినిమాలు చేయకపోవడం, కన్నడలో మాట్లాడకపోవడం. అవును ఫ్రెండ్స్, పుష్ప మూవీ కన్నడలో కూడా డబ్ అయ్యింది. రష్మిక అన్ని లాంగ్వేజెస్లో తన వాయిస్ ఇచ్చింది పుష్ప మూవీకి. కానీ సొంత లాంగ్వేజ్ అయిన కన్నడలో పుష్పకి డబ్బింగ్ చెప్పలేదు. శ్రీవల్లి క్యారెక్టర్కి వేరే వారితో డబ్ చేయించారు. ఇక ఆ రీజన్స్ మాత్రం రష్మికకే తెలవాలి. ఇప్పటికే రష్మిక తన సొంత కన్నడ ఫ్యాన్స్కి దూరం అయిపోయారు. అండ్ పుండు మీద కారం జల్లినట్టు కాంతారా మూవీ రిలీజ్ అయింది. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత కాంతారా పెద్ద హిట్ అయింది. రష్మికని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిందే రిషబ్ శెట్టి. అలాంటిది రష్మిక కాంతారా గురించి కానీ, రిషబ్ శెట్టి గురించి కానీ ఎక్కడ ఏ ఈవెంట్లోనూ, ఏ సోషల్ మీడియాలోనూ మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఒకసారి మీడియా వాళ్ళు తనని కాంతారా మూవీ చూశారని అడగగా తను జస్ట్ సింపుల్గా చూడలేదు అని చెప్పింది. ఇది ఫ్యాన్స్కి డైజెస్ట్ కాలేదు. రష్మికని కన్నడ ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు. తనని లాంచ్ చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి సినిమా కాంతారా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంకా తన ఫస్ట్ హీరో అయిన రక్షిత్ శెట్టి గురించి, వీరిద్దరి గురించి మాట్లాడకపోవడానికి చాలా అర్థాలు తీశారు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో రష్మిక ఈ విషయాన్ని ఇగ్నోర్ చేశారు. అండ్ తర్వాత ఒకసారి రష్మిక చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్, ఎప్పుడైతే తనని అడిగారో కాంతారా మూవీ చూసారా లేదా అని, అది జస్ట్ 2 days బ్యాక్ ఆఫ్ రిలీజ్. అండ్ తర్వాత నేను అప్పటికే మొత్తం సోషల్ మీడియాలో ఎవరు ఎట్లా పడితే అట్లా రాసేసుకున్నారు తెలియకముందే. నేను తర్వాత మూవీ చూశాను, కానీ అప్పుడు నాకు ఎవరు అడగలేదు. నేను కాంతారా మూవీ ఫిలిం వాళ్ళకు కూడా మెసేజ్ చేసి నేను వాళ్ళకు చాలా అప్రిషియేట్ చేశాను. ఇది మాత్రం ఎవరు మాట్లాడతలేరు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. రష్మిక ప్రతి స్టెప్ కన్నడ ప్రజలకు దూరం చేస్తూ పోయింది. అది బ్యాడ్ లక్కో తెలియదు, కానీ తన ఈ బిహేవియర్ని కన్నడ ప్రజలు చాలా డిస్రెస్పెక్ట్ అండ్ ఇన్సల్ట్గా భావించారు టువర్డ్స్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టువర్డ్స్ రక్షిత్ శెట్టి అండ్ రిషబ్ శెట్టి. ఎంతైనా వీళ్ళిద్దరు రష్మికని లాంచ్ చేశారు కదా, దీనివల్ల రష్మిక చాలా హేట్కి గురైంది. అండ్ అప్పటి నుంచి కన్నడ ప్రజలు రష్మికని సమ్ కైండ్ ఆఫ్ బ్యాన్ చేసేశారు. అండ్ రష్మిక కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఎనీవే, రష్మిక ఒక చాలా టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్లో పోల్చితే. బట్ ఎంతైనా తన సొంత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇగ్నోర్ చేయడం చాలా బాధాకరం. రష్మిక మళ్ళీ కన్నడ ఫిలిమ్స్ చేయాలని అండ్ తన కన్నడ ఫ్యాన్స్కి తన మీద కోపం పోవాలని
కోరుకుంటూ రష్మిక మళ్ళీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్గా ఎదగాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు థ్యాంక్ యూ, బై బాయ్.